ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేయట ద్వారాను మనలను రక్షించెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుట ద్వారాను మనలను రక్షించెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ఇక్కడ 2 రకములైనటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూడవచ్చు. ఒకటి పరిశుద్ధాత్మ మరియు రక్షణ. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకనగా పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము రక్షింపబడి ఉంటున్నాం. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటున్నది. అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సహా పరిచారకుడైనటువంటి తీతుకు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈ పత్రికను రాస్తూ వారికి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం ఇంకా పైభాగంలో మనం గమనించినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనము రక్షించెను. ఇది పునర్జన్మ సంబంధమైనటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తుంటున్నాం. మరి అపోస్తలుడైన పౌలు ఆ యొక్క విశ్వాసులకి ఈ యొక్క పత్రికను రాస్తూ తీతుకి ద్వారా ఈ యొక్క మాటలను మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ ద్వారానే మనము రక్షణ అనుభవము మనం పొందుకొని ఉంటున్నాం. ఎందుకనగా మన పూర్వపు స్థితిని వదిలేసి నూతనముగా రూపాంతరము చెంది మరి పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్ము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగజేయడం ద్వారా మనం రక్షణ అనుభవాన్ని మనం పొందుకొనియాము. మనం రక్షణ అనుభవాన్ని పొందుకొని క్రీస్తును వెంబడించేటువంటి వారిగా ఉండాలని, క్రీస్తును అనుసరించి నడుచుకునేటువంటి వారిగా ఉండాలని పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, మనం ఆయన కృప వలనే నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా క్రొమ్మరించెను. అక్కడ మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంటున్నది. మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకంలోకి వచ్చినట్లుగా మనకు మరి తెలిసినటువంటి విషయమే. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు నిజ రక్షకుడు అని మన నోటితో మనం ఒప్పుకొని మన పూర్వపు స్థితిని పూర్వపు గతిని వదిలేసి ఆయనలో బాప్తిస్వం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శక్తి ద్వారా మాత్రమే మనము రక్షింపబడి ఉంటున్నాము. ఈ రక్షణకు కారణము అయినటువంటి దేవాది దేవుణ్ణి మనం మరవకుండా ఆయన మార్గాల్లో నడిచేటువంటి వారిగా, ఆయన సన్నిధిలో నిత్యము నమ్మకమైనటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఆమేన్.